భామా ఇది చూసావా? మంగళ టెక్స్టైల్స్ వాంటెడ్. ఇది కండు హాట్ గర్ల్ ఆవశ్యం. మంగళ టెక్స్టైల్స్ కి కావాలను. హైదరాబాద్ లో ఉద్యోగాలు. ఆర్ట్ డైరెక్టర్ 5,000. స్టెనోకి 3,000. ఈ కంపెనీ నా కోసమే పుట్టింది. కాదు, నా కోసం. మన ఇద్దరి కోసం. ఇద్దరం హాయిగా ఇలసాటి లేని జంటలా హైదరాబాద్ లో డ్యూయెట్లు పాడుకోవచ్చు. చలో హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. కొత్తగా బట్టల కంపెనీ పెట్టినట్టున్నారు. పేపర్లో ప్రకటన చూశాను. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక కొత్త పని మొదలెట్టి కంపెనీ వృద్ధి చేస్తూనే ఉన్నారు. నేను దేశ సేవ కోసం వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పను. మీరు చెప్పినా నమ్మను. భలేవారు సార్, ఉన్నమాటే అన్నారు. సరే గాని కొత్త ఉద్యోగాలు ఉంటున్నాయి. మా ఆఖరి బాంబర్ది మరీ అడ్డగాడిలా తిరుగుతున్నాడు. మిగతా గాడిదలు ముగ్గురికి ఉన్నాయనుకోండి, వీడే వేకెంట్. వీడికి మీ దాంట్లో ఏమైనా? నేను అడ్డగాడిదలకు ఆ మాట మీరే అన్నారు. ఉద్యోగాలు ఇవ్వను. నేను ఇవాళ మీ వల్ల ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. కుటుంబంలో ఒక్కరికి కూడా పని దొరక్క ఎందరో అల్లాడుతూ ఉంటే మీలాంటి కుటుంబాల్లో నలుగురేసి అడ్డగాడిదలకు ఉద్యోగాలు ఉండటం చాలా దారుణం. నేను ఇక నుంచి నా కంపెనీలో ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం ఉండేటట్టుగా జాగ్రత్త పడదు. మీ అక్క కట్నం ఇంకా ఎంత బాకీ? 18,000. మా చెల్లి ఆపరేషన్ కి 20 కావాలి. మొత్తం 40,000. ఈ ఉద్యోగాలు మన కోసమే పుట్టాయి అనుకున్నాను. ఇద్దరికి కలిపి 8,000 వచ్చేది. వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సంపాదించాలి. ఎలా? అబద్ధం చెప్తే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. మనం ఒక్క అబద్ధం చెప్పి 2 5 10 ప్రాణాలు కాపాడతాం. పాపం చుట్టుకున్నా సరే. పాయింట్కి రా. ఏం అబద్ధం ఆడాలి? మిస్సమ్మ సినిమా చూశారుగా? 22 సార్లు. నేను 23 సార్లు. అందులో సావిత్రి ఎన్టీఆర్ ఏం చేశారమ్మా? మాకు పెళ్ళయింది అని చెప్పారు. మనం కాలేదు అని చెప్తావు. సింపుల్. లాయ్ లాయ్ లల్లలాయ్ హే హే హే. నేను చూడమ్మా, నీకు తెలుసో తెలియదో ఈ కంపెనీలో నేను కొత్తగా రూలు పెట్టాను. ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం. అది తెలుసండి. మరి నీకు పెళ్లి కాలేదా? అయితే నీ భర్తకు ఉద్యోగం లేదా? ఈ ఊళ్ళోనే కాదు, నీ భర్త బొంబాయిలో ఉన్నా సరే మీ కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం. నేను ఓహ్ హసి భర్తకు ప్రమాదంలో వెన్నెముక దెబ్బ తగిలిందా? మంచం పెట్టాడు. అయ్యో పాపం. కేరళ వైద్యం చేస్తున్నావా? చాలా టైం పడుతుంది అనుకుంటాను. అంటే అతని తండ్రి చెల్లెలు, మీ అమ్మ తమ్ముడు అందరికీ నువ్వే, నీ జీతమే ఆధారం అన్నమాట. నేను ఐఎమ్ వెరీ సారీ ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆపద వచ్చినందుకు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నీలాంటి ఇల్లాలు దొరకటం అతని అదృష్టం. అతను తప్పకుండా కోలుకుంటాడు. హ్యాపీ ఎందుకంటే ఇలాంటి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం మా కంపెనీ కలగటం మా అదృష్టం. శుభం. రేపు కూడా మంచి రోజే. రేపు ఉదయం వచ్చి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడమ్మా, వైద్యానికి అడ్వాన్స్ ఏదైనా కావాలంటే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అవసరం లేదు, ఉన్నప్పుడు అడుగుతాను. సార్ ఉన్నప్పుడు అడగడం ఏమిటి? నా పొందా ఇచ్చినప్పుడు తీసుకో. బాబాయ్. అంతేలే, అక్కర్లేదంటే మనం ఏమన్నా బతిమాలతామా? చూడమ్మా, నీ పేరేమిటన్నావు? సత్యభామ కే. కే అంటే కొంగరవారు. ఓ ఐ సీ. జస్ట్ మినిట్. బయట కే కృష్ణమూర్తి అనే అతను వెయిట్ చేస్తున్నాడమ్మా. అతను లోపలమ్మా. ఇవాళ మా ఆఫీస్ బాయ్ గారి పెళ్లి రోజట. వారు సెలవులో ఉన్నారు అందుకు. ఇక్కడ మిస్టర్ కె కృష్ణమూర్తి ఎవరండి? ఎస్ మేడం, నేనే. లోపలికి రమ్మంటున్నారు. కే అంటే మా ఇంటి పేరు కొంకర అని చెప్పాను. మీరు ఇంకేదైనా చెప్పుకోండి. థ్యాంక్స్.
కాయ పండ లేడీస్ ఫస్ట్. మీ కాయ అయితే నాకు పండు పచ్చికాయ. అయితే పండేనన్నమాట. నాకు పండే. జీతం ఆడదాని వయసు మగాడి జీతం అడగరాదు. నేను చెప్పేస్తాను, నా వయసు 22. అయితే నా వయసు 5,000. నీది 3,000. ఇద్దరికి కలిపి 8,000. ఒకటి. ఇంకోటి. నాకోటి. జీతం పెరిగింది కదా, ఇన్స్టాల్మెంట్ పెంచమంటున్నాడు. అక్కడివ్వు. బిల్లు ఎక్కడివు? కూర్చో. నేను మా ఆవిడ పువ్వులతో దేవుడికి పూజ చేస్తుంది, ఏవో వరాలు అడుగుతుంది. నేను రూపాయలతో మనిషికి పూజ చేస్తాను. నా రూపాయికి 100 పైసల పని చేసి పెట్టమని నువ్వు అకౌంట్స్ చూస్తావు. నువ్వు నిన్న ఒక కూడిక తప్పు చేశావు. 8కి 1 కలిపితే ఎంత? ఎంత? 9 కదా. కానీ నువ్వు 10 అని లెక్క రాశావు. ఈ తప్పు ఎక్కడ జరిగింది? 1, 10, 100, 1000, 10,000 స్థానంలో జరిగింది. అంటే ఆ 1 వెళ్ళి లక్షల స్థానంలో పడింది. అవునా? అందువల్ల డబ్బులో 1,00,000 తేడా వచ్చింది. ఇది నీకు 3వ తప్పు. 2వ వార్నింగ్ వారం క్రితమే ఇచ్చాను కదా. కూర్చో. నోరు సీటు ఒకేసారి ఖాళీ చేద్దు గాని నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. చూసావుగా మన ఎండి గారు తడాక నవ్వుతూ గుండేసి పేల్చి పారేశాడు రాజారాం గారిని. చిన్న తేడా వచ్చినా సరే సహించడు, క్షమించడు, సహించడు, క్షమించడు, సహించడు, క్షమించడు. నిన్ను నన్ను రాకెట్లో కొదేసి రాహుమండలానికి విసిరి పారేస్తాడు. అమ్మా, మీరు తినేసేయండి, మాకు ఆలస్యం ఉంది. కోరి భుజింతును గోంగూర పచ్చడి, కోరి భుజింతును, కోరి కోరి. అబ్బనా తీయని సబ్బు. మగవాళ్ళు ఒంటరిగా స్నానం చేస్తుంటే చాటు నుంచి చూస్తావా అన్నా? నేను చాటుకు వెళ్ళిపోతున్నాను బాబు. బాబా 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 బాబా. అంది అందని అందాలే. యాండి, ఏమి ఈ ఊరగాయ సీత మూత రావట్లేదు, కాస్త తీసి పెడతారా? నీళ్ళాడేదాకా కాస్త ఆగు. మావయ్య గారు, ఈ మూత కాస్త తీసి పెట్టరు? ఏది ఆ ఆవకాయ సీసా? యాండి, మాట్లాడకు. ఇలాంటి క్లిష్ట సమస్యలు ఎలా సాధించాలో జాగ్రత్తగా చూడు, నేర్చుకో. యాండి, మాట్లాడద్దన్నానా? మాట్లాడకుండా చూడు, నేర్చుకో. వాచ్ కేర్ఫుల్లీ. కొత్త బాటిల్ మూత రానప్పుడు కంగారు పడి తిప్పితే చెయ్యి కోసుకుంటుంది. దానికో నేక్ ఉంది. వెళ్ళి స్నానం చేసి రండి. అలా చేయకనా చిరాకు. అలా చేయకనా చిరాకు. నేను పెడతానాగండి బత్తాలు.